నమస్తే భూపతి. మీరు మమ్మల్ని పిలిపించారంటే పని ఏదో పెద్దదయ్యింది భూపతి. అవును, మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని మీద పిలిపించాను. మారణాయుధాలు కావాలా? మారణ హోమం సృష్టించాలా? మర్డర్లు చేయమంటారా? బ్రౌన్ షుగర్ అమ్మి కోట్లు సంపాదించా. డబ్బు కావాలా? ఇంకేమన్నా కావాలా? చెప్పు భూపతి, చెప్పు. నో నో, అవేమి కాదు. మనం కొల్లగొట్టిన కోట్లు, కబ్జా చేసిన ప్లాట్ల పైన ఈ ప్రభుత్వం కన్నుపడింది. అదేవిధంగా ఈ సిబిఐ అనే సంస్థ ద్వారా నాలాంటి వ్యాపారవేత్తలకు ఒంట్లో వణుకు పుట్టిస్తున్నారు. మరి మమ్మల్ని ఏం చేయమంటావు భూపతి? నేను నాటు సారా దగ్గర నుంచి కల్తీ సారా వరకు కోట్లలో సంపాదించా. నాకు అడ్డొచ్చిన వాడిని అడ్డంగా తిరగలగడమే ఈ భూపతికి తెలిసిందే. ఎదురొచ్చిన వాడిని తెగ నరకడం, ఎదురొచ్చిన వాడిని వేసేయటం మనకు వెన్నతో పెట్టిన విద్య. మన దాటికి తట్టుకోలేక ఐపీఎస్ ఆఫీసర్లు పరారవుతున్నారు. కలెక్టర్లు ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది నిజమే, కానీ మనం చేస్తున్న ఈ చీకటి వ్యాపారాలు, కల్తీ వ్యాపారాలు ఇలాగే కొనసాగాలంటే మన రౌడీజంతో పాటు రాజకీయం కూడా తోడవ్వాలి. అందుకే ఎలక్షన్ లో నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నా. రౌడీజం చేయగలం కానీ భూపతి, రాజకీయం చేయగలమా? వాగ్దానాలు చేయగలం గానీ ఓట్లు వేయించగలమా? వాగ్దానాలు చేసేది ఓట్లు పడేంత వరకు మాత్రమే. మనం గెలిచాక మన చీకటి సామ్రాజ్యాలు కాపాడుకోవటానికే కానీ ఈ లేబర్ నా కొడుకుల్ని కాపాడడానికి కాదు. మరో 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సీట్ నాకు ఇస్తానన్నారు. అందులో నేను ఎలాగైనా ఎమ్మెల్యేగా నెగ్గాలి. అందుకు మీ సపోర్ట్ కావాలి మిత్రులారా. తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావు భూపతి. నువ్వు ఎమ్మెల్యే అయితే స్థలమైన పొలమైన కన్నేసి కాటేద్దాం. కాదని తిరిగితే కాటికి పంపుదాం. నువ్వు ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రంలో మనకి తిరిగే ఉండదు భూపతి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? చెప్పు భూపతి, చెప్పు. ఎర్ర నోటు ఎర్రగా చూపుదాం. వాటర్ బాటిల్ తో కాకా పడదాం. బిర్యానీ ప్యాకెట్లు ఆశ చూపించి ఎలాగైనా ఈ ఎలక్షన్ లో మనమే నగ్గాలి. తప్పకుండా నువ్వే గెలుస్తావు భూపతి. నీకు ఓటు వేయని ఏరియా ఏదైనా సరే బాంబులు పెట్టి లేపుతాం. రిగ్గింగులు చేద్దాం, అవసరమైతే దొంగ ఓట్లు గుద్దుదాం. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఓకే, మేము వెళ్ళొస్తాం భూపతి. వెళ్ళొస్తాం భూపతి.